హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ చూపించే రెసిపీ అయితే మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇలా నేనైతే ఎగ్స్‌తో అయితే పన్నీర్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. మీరు ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నేను చేసిన విధంగా చేస్తే ఎక్కువ సేపు అయితే కుక్ చేయనవసరం లేదు. నేను అన్నీ ఒకే ఒకేలాగా అయితే ఎక్కువ టైం అనేది సేవ్ అయ్యేలాగా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే 6 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇలా ఒక బౌల్‌లోనైతే ఇలా కొట్టేసేసుకున్నాను. ఇలా కొద్దిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయండి. సరిపడినంత సాల్ట్ అయితే కొద్దిగా అయితే వేసేసుకున్నాను. ఇలా వాటర్ తీసేసుకున్నాను ఒక కడాయిలో. ఈ కడాయిలో అయితే నేను మటన్ అయితే పెట్టేసుకున్నాను. మటన్ వేసేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్ పెట్టేసి అందులోన ఒక మటన్ అయితే వేసేసుకున్నాను. అందులోనే టమాటోస్ కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం ఇంకా ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. ఆనియన్ కూడా కట్ చేసుకొని రెండు అయితే పెద్ద సైజు అయితే వేసేసుకున్నాను. ఇలా ముందుగానే దానికి ఒక మీద ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశారనుకో మనకి అది కుక్ అయ్యేటప్పటికైతే మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా బాగా అయితే వస్తుంది. నేను ఇలా చేశారంటే పన్నీర్ అంటే ఎవరైనా నమ్ముతారండి. ఇలా పన్నీర్ ఎగ్‌తో చేశామంటే ఎవరు ఇలా అంతగా పట్టరు. ఇలా చూడండి నేను ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మొత్తం అయితే కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత అయితే చూడండి నాకైతే మొత్తం అయితే అంటుకోదు. ఇలా చూపించిన విధంగా అయితే చేయండి. ఒక 15 నిమిషాలు అయితే ఎక్కువ సేపు అయితే పట్టదు. ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా చల్లగైనంత వరకు అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా మటన్ అయితే తీసేసుకొని మనమైతే ముందుగానే వాటర్‌లో అయితే ఇది వేసేసుకున్నాం కదా! వాటర్‌తో సహా మనం ఇవన్నీ మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా! ఆ మిక్సీ అయిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగానే మనం తీసేసుకున్నాం కదా! ఈ ఎగ్ పన్నీర్‌ది. ఇప్పుడైతే మనం ఒక స్పూన్‌తో అయితే సెపరేట్ అయితే చేసేసుకోవాలి. ఇది మొత్తం అయితే తీసేసుకోవాలి. ఇది మొత్తం ఎక్కడైతే అంటుకోదు. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అనేది మనం రాసేసుకున్నాం కదా! ఎంతో బాగా వచ్చేస్తుంది. చాలా బాగా అయితే వస్తుంది. ఇలా ఒక ప్లేట్‌లో వేసేసుకొని మనకి ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ చాలా అంటే చాలా పాజిటివ్‌గా వస్తుంది. మనం చేసుకునే విధంగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే అన్నీ మొత్తానికి కట్ చేసేసాను. చాలా బాగా అయితే వచ్చింది నాకైతే. ఇలా కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలైతే ఇట్టే తినేస్తారు. పన్నీరు ఎవరికైతే పన్నీర్ కూడా ఇష్టం లేదు ఎగ్స్‌తో ఎక్కువ తినాలి అనుకుంటే ఇలా ఎగ్‌తో అయితే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. సో, చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చాయి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క, ఇంకా ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు అనేది వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత అయితే అది కొద్దిగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసి అందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా! అదైతే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా కారం అయితే నేను 2 స్పూన్ల దాకా అయితే తీసేసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత అయితే తీసేసుకోవచ్చు. మీరు తినే బట్టి అయితే వేసేసుకోండి. కొద్దిగా పసుపు అనేది వేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేశాను. ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే 1 కప్ వరకు అయితే వాటర్ అనేది తీసేసుకోండి. ఇలా వాటర్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా వెయిట్ చేయండి. మనకైతే ఎంత కన్సిస్టెన్సీ అనేది కావాలో అంత వాటర్ అనేది వేసేసుకోండి. మనము ఎంతలా గ్రేవీగా ఉంచుతామో అంత గ్రేవీ ఉంచేసి అంత వాటర్ అనేది వేసేసుకున్నామనుకో ఎందుకంటే మనకి ఎక్కువ సేపు అంతే కుక్ చేయనవసరం లేదు ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ కుక్ చేసి పెట్టేసాం కాబట్టి ఇది అంత టైం అనేది పట్టదు. చాలా వేగంగా అయిపోతుంది. చాలా త్వరగా అయితే అవుతుంది. ఇందులోనైతే కొద్దిగా మనకు సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా కొద్దిగా బబుల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసి ఇందులోనే కొద్దిగా అయితే మనం ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఆయిల్ కొద్దిగా మీదకి తేలేంత వరకు అయితే వెయిట్ చేసి కొద్దిగా అయితే మనము ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. క్లోజ్ అంటే మ్యాక్సిమం అయితే ఒక 2 నిమిషాల్లోనైతే అయిపోతుంది. 2 నిమిషాల్లో ఇలా బబుల్స్ అంతా వచ్చిన తర్వాత అయితే వెయిట్ చేసి ఇందులోనైతే మటన్ అయితే తీసేసుకున్నాను. మటన్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే నేను ముందే ఇది కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఎక్కువ సేపు అయితే పట్టలేదు నాకు. చాలా బాగా అయితే కుక్ అయిపోయింది. ఇలా వేసిన తర్వాత అయితే కొద్దిగా వెయిట్ చేయండి.
ఒక 1 మినిట్ దాకా అయితే వెయిట్ చేసి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే బబుల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తే మళ్ళీ కొద్దిగా అది మన గ్రేవీ అనేది ఆ మటన్కి అయితే పట్టాలి, ఆ మసాలా అనేది. పట్టిన తర్వాత అయితే మనం ఇలా ఎగ్స్తో అయితే ముందే పన్నీర్ చేసేసుకున్నాం కదా, ఇది ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే వెయిట్ చేయండి కొంచెంసేపు అయితే. ఇలా మిక్స్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తుంది. ఇది ఏంతోతైనా ఏ కాంబినేషన్లోనైనా బాగుంటుంది. బిర్యానీతోతైనా, రైస్తోతైనా, చపాతీతోతైనా చాలా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.